హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. మనకు జాతకపరంగా ఎలాంటి సమస్యలున్నా, ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా, ఎటువంటి రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, ఈ రోజు మోటివేషన్ స్టోరీ ఏం చెప్పబోతున్నారు మాకు? ఎప్పటిలాగే ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. కాకపోతే ఈరోజు వాస్తవంగా జరిగిన ఒక సంఘటన, ఒక కథ అలాగే చెప్పుకొని వెళదాం. ఇది పాత రోజులు, బాగా కొంచెం వెనకటి రోజులు కథ. వాస్తవంగా జరిగింది. ఒక ఊరిలో ఒక పిల్లవాడు నూతిలో, అంటే ఆ రోజులో నేల బావులు ఎక్కువ ఉండేవి, దిగుడు బావులు అంటారు, పైన గట్లు ఉండవు, బావిలోకి దిగేది దిగుడు బావులు అంటారు, నేల బావులు అంటారు. ఎవరన్నా దిగకుండా కాలు జర చూసుకోకుండా పడిపోతారు. అలాగే ఓ 10 ఏళ్ల పిల్లాడు పడిపోయాడు. అందులో పడిపోయి, అంటే ఈ దేశానికి సంబంధించింది కాదు, ఇది లండన్కి సంబంధించింది. సరే, ఆ పిల్లాడు సేవ్ సేవ్ మీ అని అరుస్తున్నాడు, బతికిందని కాపాడండి కాపాడండి 10 ఏళ్ల బాలుడు. ఆ పక్కన ఇంట్లో ఉన్న అదే వయసు కలిగిన ఇంకొక పిల్లాడు వచ్చి అతి కష్టం మీద ఈ పిల్లాడిని తీస్తాడు, ఈ దీంట్లోంచి బయటకు తీస్తాడు. బయటకు తీసిన తర్వాత ఈ సంఘటన అయిపోద్ది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పిల్లాడు, బావిలో పడిపోయిన పిల్లాడు ఉన్నాడు కదా, వాళ్ళ తండ్రిని తీసుకొని ఇక్కడ ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు ఒక పెద్ద ఖరీదైన గుర్రపు బగ్గి ఆగింది. కోటు సూటు హ్యాటు పెట్టుకొని ఖరీదైన వ్యక్తి దిగాడు దాంట్లోంచి, పిల్లాడిని చేతితో పట్టుకొని. ఇంట్లో రైతు ఉన్నాడు. రైతు చూస్తాడు, ఎవరు ఈ ఖరీదైన పెద్ద ఇదిగా ఉన్నాడు, ఈయన వస్తున్నాడని. వచ్చిన తర్వాత, అయ్యా నమస్కారము, నా కొడుకుని నీ కొడుకు ఇలాగ ప్రాణదానం చేశాడు, నిన్న బతికించాడు నీ కొడుకు, నీకు ఏం కావాలంటే చెప్పది ఇవ్వడానికి వచ్చాను అంటే, అయ్యా మేము భూమి దున్ని కష్టం చేసుకునే రైతులం, మాకేమీ అక్కర్లేదు, సాయం చేయడం అది మా ధర్మం, ఫలితం ఆశించడం కాదు, కాబట్టి సాయం చేయడం వరకు అయిపోయింది అంతే. అది గుర్తుపెట్టుకుంటారో మానేస్తారో అది మీ దాని మీద ఉంటుంది, మాకు ఫలితం ఏం అవసరం లేదు, మేము ఇలాగే కష్టం చేసుకొని బతుకుతాం. ఎన్ని చెప్పినా ఆ రైతు వినడు. వినకపోతే ఈ పిల్లాడు ఏం చదువుతున్నాడు అని అడుగుతాడు. కొడుకుతోటి వాడు ఉన్నాడు కదా, ఏం చదువుతున్నాడంటే, మొన్నే మాన్పించేశానయ్యా స్కూలు, నాతో కావట్లేదు చదివించడం, నాకు చేతికి తోడుగా ఉంటున్నాడు పొలం పనుల్లో. అంటే పోనీ ఒక్క సాయం చేసి పెట్టు, ఆ పిల్లోడిని నాతో పంపిస్తే విద్యాబుద్ధులు చెప్పి నా రుణం తీర్చుకుంటా అంటే ఆఖరికి ఎలా అయితేనే కన్విన్స్ అవుతాడు, ఇచ్చి పంపించడానికి సిద్ధపడతాడు. కుర్రాడిని తనతో ఇచ్చి పంపించడానికి సిద్ధపడి పంపిస్తాడు. లండన్ నగరానికి వెళ్తాడు. ఇద్దరు పెద్దవాళ్ళు అవుతారు. ఇద్దరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒకరోజు అనుకోకుండా ఈ పెద్ద ఆయన కొడుక్కి ఎవరైతే కాపాడాడో ఆ పిల్లోడికి మళ్ళీ జబ్బు చేసి ప్రాణాంతకమైన జబ్బు చేస్తుంది. అతను చనిపోతాడు, ఇక మార్గం లేదు, మందు లేదు అని చెప్పి తెలుస్తుంది. తెలిస్తే చిన్నప్పుడు రక్షించిన స్నేహితుడు కూడా చదువుకుంటున్నాడు కదా తనతో పాటు, వీళ్ళ నాన్న తీసుకొచ్చాడు చదివించడానికి రైతు కొడుకుని. ఈ రైతు కొడుకు ఒక ప్రయోగం చేసి ఒక మందును కనుక్కుంటాడు. మందును కనుక్కొని తన స్నేహితుడికి, ఎవరైతే చిన్నప్పుడు కాపాడాడో ఆ స్నేహితుడికి ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, చావు బతుకుల మధ్య ఉన్నాడు, తిని కనుక్కున్న మందు తన మీద ప్రయోగిస్తాడు. అతను ఆ మందు ఉపయోగించిన తర్వాత లేచి కూర్చుంటాడు, అతను నార్మల్ అవుతాడు. ఆ కనిపెట్టిన మందే పెన్సిలిన్. ఆ కనిపెట్టిన వ్యక్తే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అంటే రైతు కొడుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చిన్నప్పుడు నూతిలో పడిపోయినప్పుడు. లార్డ్ రోన్లాఫ్ విన్సెంట్ అంటే ఈ పడిపోయిన కుర్రాడేమో చర్చిల్. యూకేకి, యునైటెడ్ కింగ్డమ్కి 2 సార్లు ప్రధానమంత్రి చేశాడు. 1940 నుంచి 1945 వరకు, 1951 నుంచి 1955 వరకు 2 సార్లు యూకేకి, లండన్కి ప్రధానమంత్రి చేసినటువంటి వాడు విన్సెంట్ చర్చిల్ని కాపాడాడు 2 సార్లు. ఒకసారి బావిలో కాపాడాడు, 2 సార్లు అనారోగ్యం వస్తే పెన్సిలిన్ ఇంజెక్షన్ చేసి తనని కాపాడాడు. సో ఈ వచ్చింది లార్డ్ రాల్డాఫ్ విన్సెంట్, తన వాళ్ళ ఫాదర్, ఆ పెద్ద ఆయన వచ్చిన ఆయన. సో కాబట్టి మనం సాయం చేస్తే అది అంతింతై మనకు వస్తుంది. ఇంకోటి ఏం చెప్తుందంటే, ఆ రోజు ఆ నూతిలోంచి కాపాడకపోతే ఈ పిల్లోడికి భవిష్యత్తు లేదు, ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్ వచ్చేది కాదు, అసలు నగరానికి వెళ్ళేవాడు కాదు, చదువుకునేవాడు కాదు, ఏం జరిగేదో. అది పెన్సిలిన్ ఇంజెక్షన్ కనిపెట్టాడు, తనకు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. తను తీసుకెళ్లడం వల్ల ఒకసారి రక్షింపబడ్డమే కాదు, మళ్ళీ అదే మందుతో 2వ సారి రక్షించబడ్డాడు, ఆ దేశానికి ప్రధానమంత్రి చేశాడు. సో కాబట్టి కొన్ని సంఘటనలు అనుకోకుండా మనకు జరుగుతుంటాయి.
సో ఏం జరిగినా మన మంచికే. అద్భుతమైన స్టోరీ చెప్పారు గురుగారు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, టీవీ చూడకుండా మాతో మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుందమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి, టీవీ చూడకుండా వాల్యూమ్ తగ్గించేసేయండి. హలో, వింజమూరు అమ్మ, చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాం స్వామి. నమశివాయ. ఓం నమ శివాయ. మా బాబుది డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ 13 నవంబర్ 13, 1990. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 పిల్లలు. అమ్మా, మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలుసు. ఈ అబ్బాయి ఏం చేస్తాడు? ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా వచ్చి పోతా ఉంది, ఉద్యోగం నిలకడలేదు స్వామి. ఆ రోజు ఏకాదశి కూడా, బహుళ ఏకాదశి. ఇది కన్యా రాశి. అమ్మా, మ్యారేజ్ ఎప్పుడు చేశారు ఈ అబ్బాయికి? మ్యారేజ్ ఇంకా కాలేదు. అదే మెయిన్, ఆలస్యమైంది. అదే చాలా ఆలస్యమైంది కదమ్మా. ముందు ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి, దృష్టి దాని మీద పెట్టండి. ఏ వయసులో ఏది జరగాలో అది జరగకపోతే మార్పులు వస్తాయి. అంటే ఉదాహరణకి, అంటే ఈ పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి. కారణాలు చెప్పి చాలామంది ఏం చెప్తారంటే ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే జీవితంలో స్థిరపడాలి కదా. అంటే స్థిరం అంటే దానికి ఏమిటి? ఇప్పుడు ఎంతకు తగ్గ అంత దేనికి ఉండేవాడు దానికి ఉంటారు. రిక్షా పుల్లరు కూడా వివాహం చేసుకుంటాడు. ఏది ఏ వయసులో జరగాలి అది జరగాలి. చూడండి, జరిగితే బాగుంటుంది. అబ్బాయికి ఇప్పుడు అన్ని దగ్గరకు వస్తున్నాయి, ఇంకా ఆలస్యం అయితే బాగోదు. 11 ముఖాలు, 6 ముఖాలు, ఏకముఖి. దోష నివారణకి, వివాహానికి, ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదైనా ఒకటి వేయండి. వేసిన తర్వాత అన్నీ మంచిగా జరుగుతాయి. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి అధిపతి. గ్రహపరమైన దోషాలు ఏమైనా ఉండి వివాహానికి ఆలస్యమైతే స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష ఇమీడియట్ రెమెడీ. సో కాబట్టి మన వైపు నుంచి ఆలస్యం చేయకుండా, అంటే అనేక కారణాలు, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి, లేకపోతే మళ్ళీ తర్వాత అవకాశాలు ఉండవు. అమ్మ, ఇలా వేసి చూడండి, అన్నీ బాగుంటాయి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. శుభం. నెక్స్ట్ కాల్ తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, మేము సత్యసాయి జిల్లా నల్లమడ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. ఓం నమ శివాయ అండి. నమస్కారం గురువు గారు. ఎలా ఉన్నారు? బాగున్నాం గురువు గారు. ఏదో మీ దయ ఇంకా బాగుండాలని. ప్రస్తుతానికి అయితే సమస్యలు ఉన్నాయి. మీరు ఏదైనా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సత్యసాయి జిల్లా నల్లమడ నుంచి. మీ పేరండి? నాగేంద్రాచారి. నాగేంద్రాచారి గారు, ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 11/8/1980. 1980. అవును గురువు గారు. ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రస్తుతానికైతే బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తాను గురువు గారు. గోల్డ్ అప్రైజర్ చేస్తారు. ఇది సోమవారం అని తెలుసా మీరు? తెలియదు గురువు గారు. మీరు పుట్టింది అనుకుంటారు బుధవారం అని. మీరు పుట్టింది 11 ఆగస్టు 1980. ఇది కరెక్ట్ అయితే మీరు పుట్టింది సోమవారం. మీరు బుధవారం పుట్టడం అయితే అది కరెక్ట్ అయితే నాకు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ తప్పు. లేదు గురువు గారు, 11/8/80 కరెక్ట్. మరి బుధవారం అని ఎలా వచ్చింది మీకు? అంటే నాకు తెలియదు గురువు గారు, చెప్పినారు. మరి తెలియదు అంటే చెప్తారండి. ఇక్కడ చాలా మంది చూస్తూ ఉంటారు కదా, మీరు చెప్పింది నిజం, నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు. ఒకసారి మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి, తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి. మీకు బుధవారం తెలిసి ఖచ్చితంగా చెప్పండి. ఇది సోమవారం నాడేనండి. సరే, పిల్లలు ఎంతమంది సార్? గురుగారు, నాకు కొడుకు గురువు గారు. మీరు పుట్టింది ఆ రోజు అమావాస్య తెలుసా? తెలియదు గురువు గారు నాకు. ఆ రోజు అమావాస్య, సోమవారము అమావాస్య. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. మీ డేట్ ఆఫ్ అదొక్కడం మీకు గుర్తుంది. రైట్ అండి. తర్వాత చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు. సమస్యలు లేకుండా ఎవరు ఉండరు. సమస్యలు లేకుండా ఎవరు ఉండరు. సమస్యలకి పరిష్కారం ఉంటుంది, ప్రశ్నలకి జవాబులు ఉంటాయి, ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. సో ఆందోళన పడకుండా ఉంటే ప్రతి సమస్య ఒక అవకాశమే. ప్రతి సమస్య ఒక అవకాశమే. భగవంతుడు ఎవ్వరికీ వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అవకాశాలు ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకో అమ్మ, ఆ కష్టం నుంచి రిలీఫ్ కోరుకుంటాం, రిలీఫ్ కోరుకొని ప్రయత్నం చేస్తాం. ఎంతవరకు రిలీఫ్ అంతవరకే రాదు, అదనంగా ఉంటుంది. సో ఇదంతా అవకాశమే. సో
అసలు ఎవరికి కష్టం రాలేదు అని అనుకుంటే వాళ్ళ ఎదుగుదల ఉండదు, అక్కడే ఉంటారు. సో కష్టం అంటే కష్టాలు కోరుకోమన్న ఉద్దేశం కాదు, పోరాటం అలవాటు చేసుకోమని చెప్పడం ఉద్దేశం. సో ఇది అలవాటు అయితే సమస్యల నుంచి బయటపడడం. మీరు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటారో, సమస్యలు అందరికీ ఉంటాయి, మీరు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటారో అవి చిన్నగా మారుతూ ఉంటాయి. మీరు పైకి వెళుతున్న కొద్దీ మీ సమస్యలన్నీ చిన్నగా మారుతూ ఉంటాయి. వాటిని అధిగమించాలి అన్న ప్రయత్నం మీరు చెయ్యకపోతే అవి పెరుగుతూ ఉంటాయి. అవి మనం బలహీనపడితే అవి బలపడుతుంటాయి, మన బలహీనపడుతుంటే అవి బలపడుతుంటాయి. కాబట్టి ఏమీ ఆందోళన పడకండి, ఏది జరిగినా మన మంచికే. మీరు వేసుకోవడానికి సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది, దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి, రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారు, జనరల్ గా మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలాంటి సమస్యలతో వస్తుంటారండి? ఏం చెప్తామమ్మా, రకరకాలు. అంటే జనరల్ గా మంచి కోరుకొని వస్తారు. రుద్రాక్ష వేసుకుంటే ఈశ్వర స్వరూపం కదా, ఈ కష్టాల నుంచి బయటపడడం, లేకపోతే అవకాశాలు అందిపుచ్చుకోవడం, మంచి జరగడం కోసం, ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడం కోసం, ఇలా రకరకాలుగా. జనరల్ గా ఎవరు వాళ్ళ కోసం అడగరు. చూస్తుంటా వాళ్ళ పిల్లల కోసం అది అడుగుతుంటారు. పేరెంట్స్ ఏం అడుగుతారు? పిల్లల కోసమే అడుగుతుంటారు. జనరల్ గా ఇవే జరుగుతుంటాయి. ఆ పిల్లల్లో కూడా మగ పిల్లల కోసం, అంటే వివక్షాన్ని నేను అనను కానీ ఇంకా కొనసాగుతుందంటే అతిశయక్తి కాదు, మగ పిల్లల గురించి ఎక్కువ అడుగుతుంటారు. నా కొడుకు ఇలా, నా కొడుకు ఇలాగా, నా కొడుకు అదిగా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. వాస్తవంగా పేరు తీసుకోను కానీ సంఘటన యథాతథంగా చెప్తాను. జనరల్ గా ఇలాంటివి చెప్పడానికి నేను ఇష్టపడను, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. అయితే ఇక్కడ పేర్లు తీసుకొని కానీ సంఘటన యథాతథంగా తీసుకుంటాను. ఒక ఆమె నా దగ్గరికి వచ్చారు, అయ్యా నా కొడుక్కి కొంచెం మంచి జరగాలి, నా కొడుకు కోసం వచ్చాను, కొడుకు డేట్ ఆఫ్ బర్త్ అన్ని తీసుకున్నాను. విషయం ఏమిటంటే నా కొడుక్కి మంచి జరగాలి, నా కొడుక్కి ఏం కాకూడదు. ఏం చేస్తాడు నీ కొడుకు? అన్ని తెలుసుకున్న తర్వాత నువ్వెక్కడ ఉంటావమ్మా, నీ కొడుకు ఎక్కడ ఉంటాడు అంటే అమ్మాయి విషయం చెప్పింది. మేము ఇలాగా హైదరాబాద్లో ఇబ్రహీంపట్నం అని అక్కడ ఉంటాము, అంటే సాగర్ రోడ్లో అక్కడ ఉంటాము. కొడుక్కి పెళ్లి చేశాను. పెళ్లి చేసిన తర్వాత విషయం ఎంత విచిత్రం అంటే, కొడుక్కి పెళ్లి చేశాను, పెళ్లి చేసిన తర్వాత కోడలు వచ్చింది, ఆస్తి మొత్తం ఇచ్చేసింది, ఏమి ఉంచుకోకుండా ఆస్తి మొత్తం అప్పచెప్పేసింది. కొడుక్కి ఏమి ఉంచుకోవాలా, ఒక ఇల్లు మాత్రం, డాబా ఇల్లు ఒక్కటి ఉంది, అది ఒక్కటే ఉంది. ఆ ఇంట్లోనే అందరూ ఉంటున్నారు, పొలాలు, ఆస్తులు ఏమున్నాయి, బంగారం, డబ్బు అన్నీ అప్పచెప్పేసింది. ఈ ఒక్క ఇంట్లోనే ఉంటే ఇల్లు కూడా అమ్మని అడిగాడు, భార్య అడగమంది. ఇప్పుడు ఏముందిరా, నా తర్వాత మీకే కదా అని చెప్పేసి అంది. ఎన్ని చెప్పినా వాళ్ళిద్దరూ వినట్లేదు, ఎప్పుడు అడుగుతూనే ఉంటే నా పేరు మీద ఒక్కటేనన్న అదే చెప్తోంది. ఒకరోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే విన్నాదంట. అమ్మని చంపేద్దామని కొడుకు, మీ అమ్మని చంపేయండి అని కోడలు ఒక ప్లాన్ వేశారు. ఇక ఎలాగన్నా చంపేస్తారని అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్ వచ్చి ఎక్కడ ఉంటుందో కొడుకు తెలియదు. నా దగ్గరకు వచ్చి ఏమడుగుద్దంటే, నా కొడుకు బంగారం, నా కొడుక్కి నా వయసు అయిపోయింది, పెద్దదాన్ని అయిపోయాను, ఎప్పుడోకప్పుడు నేను పోయేదాన్నే, ఉండే ఈ వయసు కాదు కదా, పోయే వయసే. నా కొడుకు ఏదన్నా పొరపాటు చేస్తే, నన్ను చంపేస్తే వాడి జీవితం నాశనం అయిపోద్దంట, వాడు జైలుకి వెళ్ళిపోతాడంట వృత్తి పుణ్యాన్ని. నాదేముంది, ఎలాగైనా చచ్చిపోతాను, నన్ను చంపేసి వాడు అన్యాయం అయిపోకూడదు. తిను చంపినందుకు బాధ కాదు, నేను చచ్చిపోతానన్న బాధ లేదు. కొడుకు చంపుతాడన్న ఆలోచన రావడం, కొడుకు చెడ్డవాడు కాదు, కొడుకు మంచివాడు. కొడుక్కి ఇలా చంపడం వల్ల లేనిపోని శిక్ష పడితే వాడి జీవితం నాశనం అయిపోద్దంట. అనవసరంగా ఇలాంటి తల్లిదండ్రులు ఇంత ప్రేమ ఉంటుంది, ఏం చెప్తామమ్మా. నన్ను అంటుంది, పక్కనే ఇబ్రహీం మాకు మంచాల అనే గ్రామం ఉంది, అక్కడ ఒక పిల్లాడు వేసుకున్నాడు, వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు, చాలా అద్భుతంగా జరిగింది, నా కొడుకు కూడా అలా జరగాలని వచ్చాను బాబు, ఈ ఆలోచనలు పోయి. సో తల్లిదండ్రులు ఇలా ఉంటారు. సో ఇలాంటి కోరికలతో కూడా వస్తుంటారు. ఏం తల్లి ప్రేమ అలాగే ఉంటుంది, వాడికి మీరు లిమిట్ ఏముంటుంది, కొలబద్దలు ఏముంటాయి. కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ మేడం. గురుగారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే గురువు గారు. ఏమిటమ్మా? మా అమ్మాయి కొరకు చేసినాం గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తాం గురువు గారు. చెప్పమ్మా. 28 9వ నెల సెప్టెంబరా? 2001 గురువు గారు. 2001. అవును గురువు గారు.
అమ్మా మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? లేదు గురువు గారు, 2001 గురువు గారు. అవునమ్మా. గురువు గారు శుక్రవారం గురువు గారు. 28 28 గురువు సెప్టెంబర్ 2001. అవును గురువు గారు. సారీ అమ్మా, ఇది శుక్రవారం, ఫ్రైడే, నేనే పొరపాటు. ఇది శుక్రవారం అమ్మ, రైట్. 7 నుండి శుక్రవారం 8 మధ్యలో గురువు గారు. శుక్రవారం. అవును గురువు గారు. ఆ రోజు ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి. ఈ మకర రాశి ఏమిటమ్మా? ద్వాదశి అన్నారు గురువు. ఏకాదశి అమ్మా అది. అంటే ఏముంది ఒక దాంట్లో ఏకాదశి, ఇంకో ఒక టైం ఒక 5 నిమిషాలు గడిస్తే ద్వాదశి వస్తుంది. వాట్ నెక్స్ట్? ఏకాదశి తర్వాత ద్వాదశి కదా. నేను ఏకాదశిలోనే చూశాను, ఏకాదశి ఉంది, బాగుంది. ఏమిటమ్మా అబ్బాయి ఏం చేస్తున్నాడు? అమ్మాయి గురువు గారు. అమ్మాయి ఏం చేస్తోందమ్మా? సాయంత్రం 7 నుండి 8 మధ్యలో గురువు గారు. జాబ్ కావాలి, పెళ్లి కోసం గురువు గారు. జాతకం అయితే మంచిగా బాగుందమ్మా, ఏమీ ఇబ్బంది లేదు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత మీరు ఊహించని ఫలితం అయితే చూస్తారు. అంటే మనం ఏ సపోర్టు లేకుండా చేసే పనికి, ఒక సహకారంతో చేసిన పనికి మార్పులు ఉంటాయి. ఆ తీసుకున్న సహాయం దైవికమైందైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఈశ్వరుడు ఏమంటాడు అంటే శివపురాణంలో, రుద్రాక్ష ధారణ చేయకుండా నువ్వేదైనా పని చేస్తే ఆ పని యొక్క ఫలితాన్ని ఆశించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వేదన్నా పని చేస్తే ఆ వచ్చే ఫలితం నీ సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది. నీకెంత సామర్థ్యం ఉంటే అంతే వస్తుంది. బట్ నువ్వు రుద్రాక్షలు వేసుకొని ఏదైనా పని చేస్తే ఆ వచ్చే ఫలితము నాదైన ముద్ర కలిగి ఉంటుంది అంటాడు శివపురాణంలో. ఆయన ముద్ర కలిగి ఉండేటువంటి ఫలితం అంటే ఎలా ఉంటుంది అమ్మ? ఒక ద్వాదశముఖి, నవముఖి, అమ్మాయికి సంబంధించిన ఈ 2 రుద్రాక్షలు. ఈ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. రెండిట్లో ఏదో ఒకటి 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? స్వాతి అండి, ఖమ్మం నుంచి చేస్తున్నాము. గురుగారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? మా బాబు గురించి అడుగుదామని చేశానండి. ఎంతమంది పిల్లలు మీకు స్వాతి గారు? ఇద్దరండి, పాప బాబు. ఇప్పుడు ఎవరిది? ఇప్పుడు బాబుది. ఇప్పుడే అనుకున్నాము మనం మగ పిల్లల గురించి అడతారు, ఇద్దరున్నా కూడా. చెప్పమ్మా. అవునండి, విన్నాను, ఇప్పుడే అన్నారు. ఏమిటమ్మా బాబు డేట్ ఆఫ్ బర్త్? బాబు February 13 అండి. 13 2006 సాయంత్రం 7:20 అండి. ఇది మంగళవారం అమ్మా. సోమవారం. మంగళవారమేనమ్మా ఇది. ఇందాకంటే నేను పొరపాటు, బై మిస్టేక్ నాదే. ఇది మంగళవారమేనమ్మా, గుర్తుందా? అంటే సోమవారం అన్నట్టు అమ్మా. 13/2/2006. అవునండి, ఇది మంగళవారం. బాబు చదువు గురించి అండి. బాబు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్. ఇది నవమి కృష్ణపక్షము, బహుళ నవమి, పున్నమి నుంచి 9వ రోజు. ఇది వృశ్చిక రాశి. ఈ అబ్బాయికి మీరు రివర్స్ రుద్రాక్ష, త్రయోదశముఖి రుద్రాక్ష కానీ, అష్టముఖి రుద్రాక్ష కానీ, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపం. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడు అంటే శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. ఎక్కడ ఉంటే ఈశ్వర స్వరూపం, ఈశ్వర అభిషేకం, ఈశ్వర అర్చన ఎక్కడ జరిగితే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నతంగా ఉండేటువంటి వాళ్ళు, ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మి పాటించిన వాళ్ళ యజమాని మెడలో కానీ, ఆ ఇంటి పూజా మందిరంలో కానీ, ఉన్నతంగా ఉండే వాళ్ళని చూస్తే ఆ ఇంటి యజమాని మెడలో కానీ, ఆ ఇంటి పూజా మందిరంలో కానీ ఖచ్చితంగా రుద్రాక్ష ఉండి ఉంటుంది. అంత శక్తివంతమైన రుద్రాక్ష. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఎప్పుడు పాజిటివ్గా ఉండాలని మీరు చెప్తూ ఉంటారు కదా, అది ఎలా సాధ్యం అవుతుందండి? ఉండాలి. నెగిటివ్గా మనకి ఏం అవసరం అమ్మా? ఇప్పుడు ఏదో ఒక కష్టం దాన్ని తలుచుకొని ఏం చేస్తాం? ఆ బాధపడడం తప్ప. ఏమి చేస్తే బాగుంటుందో అదే ఆలోచించాలి. ఏం జరిగితే ఏం కోరుకోవాలో దాన్నే కోరుకోవాలి. ఎలా ఉండాలని మనం అనుకుంటున్నాము అటువైపే అడుగులు వేయాలి. సో ఒక చిన్న సంగతి, కృష్ణుడు సంబంధించి ఒక చిన్నది, ఒక గోపిక నూతి దగ్గర నీళ్లు, కడవ నిండా నీళ్లు నింపుకొని చూస్తుంది. నీళ్లు నింపింది, సరే అటు ఇటు చూస్తుంది, ఎవరున్నారా ఇక్కడ అని. బరువుగా ఉంది. కృష్ణుడు కనిపిస్తుంటాడు దూరం నుంచి. కృష్ణ కృష్ణ అని పిలుస్తుంది. వచ్చి ఇది ఎత్తవయ్యా, రవ వచ్చి ఎత్తు రా కృష్ణ అంటే అసలు ఏమి వినపడదు. కృష్ణుడికి ఏమీ పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. తిను మామూలుగా తర్వాత ఏదో రకంగా తీసుకొని వచ్చి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇది అటు ఇటు చూస్తూ ఉంటుంది గోపిక. కృష్ణ కృష్ణ కొంచెం రావయ్యా అంటే వస్తాడు. ఏమిటి అని అడుగుతాడు. కొంచెం ఈ కడవ దింపవయ్యా అంటే అది పట్టుకొని దింపుతాడు. కృష్ణ, ఇందాక నిన్ను అక్కడ కూడా చూశాను నూతి దగ్గర, అప్పుడు నేను అడిగాను, నిన్ను సహాయం అడిగాను, కొంచెం పైకెత్తి నా నెత్తి మీద పెట్టవయ్యా అంటే అప్పుడు నువ్వు రాలేదు, ఇప్పుడు వచ్చావంటే చూడు నేను భారాన్ని పెట్టేవాడిని కాదు, నీ భారాన్ని దించడానికైతే నేను ఉంటాను, నీ బరువు దించడానికి పిలిచావు కాబట్టి నేను వచ్చాను, నీ నెత్తి మీద బరువు పెట్టే పని నేను చేయను. సో మనం ఎందుకు ఆలోచించాలి? మనం నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? ఈ కథ మనకి ఏం చెప్తుందంటే ఎప్పుడు పాజిటివ్గా ఉండు, పాజిటివ్గా ఉండు, పాజిటివ్గా ఆలోచించు, పాజిటివ్గా ఉంచు, అలాగే ఉండాలి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో చెప్పండి. హలో హలో సార్, చెప్పండి చెప్పండి. నా పేరు నాగూరు. నాగూరు గారు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 15, 1980 సార్. నాగూరు గారు ఏం చేస్తున్నారు? నేను తాపీ మేస్త్రి సార్. ఇది సోమవారం, మండే. అవును సార్, సోమవారం మండే 10:30 సార్. ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది తులారాశి. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు సప్తముఖి, దశముఖి, ఏకముఖి. నాగూరు గారు వీలైతే 3 వేయండి, కుదరకపోతే 1 వేయండి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిడి తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా అన్నిట్లో ముందుంటుంది. ఈ కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదన్నా 1 వేయండి. ఇది లేకుండా మనం చేసే పనులు ఫలితాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఇది వచ్చాక ఎలా ఉంటాయో మీరే చూస్తారు. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఒక్కసారి ఈ గురువారం నాడు మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలియజేస్తారా? గురువారం నేను విశాఖపట్నం, అంటే ప్రతి వారం ఎక్కడికో దగ్గరికి వెళ్తాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థ ఎక్కడుందో అక్కడ ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గరికి. మొన్న విజయవాడ వెళ్ళాను, అంతకుముందు బెంగళూరు వెళ్ళాను, ఇప్పుడు విశాఖపట్నం కార్యాలయానికి పెడుతున్నాను. సో అక్కడ కొన్ని గంటలు ఉంటాను, మధ్యాహ్నం వరకే ఉంటాను. మీరు ఒక్కొక్క పేరు మాత్రమే అక్కడ నమోదు చేయించండి. 2-3 పేర్లు వేరు సెల్ ఫోన్లోంచి చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. సో నేను కొన్ని గంటలు ఉంటాను, మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం కల్పించండి. విశాఖపట్నం అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం, దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అటు ఒరిస్సా నుంచి, ఇటు మన ఆంధ్ర నుంచి, అది కూడా నగరం కూడా పెద్దది. సో నా మీద ఒత్తిడి ఉంటుంది. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, అది కరెక్ట్ కాదు. నాకు సమయం ఇస్తే నేను బాగా అనలైజ్ చేయగలను. సంఖ్య కాదు నాకు కావాల్సింది, సమయం. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక 8 సెకండ్లో నేను జాతక పరిశీలన చేస్తాను. నాకు టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా అక్కర్లేదు. నాకు అదే 1 నిమిషం 2 నిమిషాలు మీరు టైం ఇస్తే మీ జాతకాన్ని పూర్తిగా అనలైజ్ చేయగలన నమ్మకం నాకుంది. నేను బాగా అనలైజ్ చేయగలను. సో నాకు సమయం ఇవ్వండి, నేను చూస్తాను. మీరు సంఖ్య కాదు, వేరు ఫోన్ నెంబర్లోంచి చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, అలా చేయకండి. మొదటి పేరు కూడా తీసేసే ఇబ్బంది ఉంది అలా మీరు 2-3 చేస్తే. అక్కడ వరకు వచ్చి
మీరు రిటర్న్ వెళ్ళిపోతే మీకే కష్టం కాదు, నాకు ఇబ్బంది, అలా జరగడానికి వీల్లేదు, ఒక్కొక్క పేరు చేయించండి. ఇక హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, నన్ను కలవడానికి ఏ రికమెండేషన్ తీసుకోను, ఈ అపాయింట్మెంట్స్ నేను ఎవరికి ఇవ్వను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు హైదరాబాద్ వరకు నన్ను కలవడానికి. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కదా అని చెప్పాం కదా. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది బెంగళూరు వెళ్ళారనుకోండి, ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు, అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం. అలాగే ఈ సంస్థకి దగ్గరగా సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఉంటే, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు గురువారం నాడు 20వ తారీఖు విశాఖపట్నం నన్ను కలవాలనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ నేను చూసే అవకాశం ఉంటుంది. 2-3 నన్ను ఇబ్బంది పెట్టొద్దు, అర్థం చేసుకొని సహకరించండి. రుద్రాక్షల విశిష్టతని గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ఓం నమః శివాయ. ఇదండి వాటి రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.